This is my final look. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. ఐ నో ఇది చెప్పి చాలా చాలా డేస్ అవుతుంది. ఐఎమ్ నాట్ యాక్టివ్ ఆన్ యూట్యూబ్. నేను అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ అంత యాక్టివ్గా లేను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ నుంచి అయినా ట్రై చేస్తాను మంత్కి 3-4 వ్లాగ్స్ అన్నా పోస్ట్ చేయడానికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఒక షూట్ ప్లాన్ చేశాను అనమాట. ఇంట్లోనే ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ పెట్టి అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్తో షూట్ ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఫోటోగ్రఫర్, మేకప్ ఆర్టిస్ట్, డెకోర్ అంతా కొలాబరేషన్ మాట్లాడేసాను అనమాట. మొత్తం ప్యూర్ కొలాబరేషన్ అంతా. అండ్ నేనైతే అవుట్ఫిట్ వచ్చేసి హాఫ్ శారీ అనమాట. నేను స్టిచ్ చేయించుకున్నాను అదొకటి. నెక్స్ట్ టైం నుంచి ఈసారి నుంచి ఎవరైనా బొటీక్స్తో కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాను. అండ్ నేను వారాయ్ రెంటల్ స్టూడియోస్ నుంచి కొన్ని ప్రాప్స్ అయితే తెప్పించుకున్నా. 3D ప్రింట్ డిజైన్ అవంతా. అండ్ జ్యువెలరీ వచ్చేసి దుల్హన్ ఫ్యాషన్ జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంటుంది. అంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. మీరైతే మస్ట్ విజిట్. నేను ఆ స్టోర్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఫోటోగ్రఫర్ వచ్చేసి మధు పాటిల్ ఫోటోగ్రఫీ పేజ్ అనమాట. సో వీళ్ళంతా రేపైతే మార్నింగ్ వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఈ బ్యాక్ డ్రాప్ అంతా సెట్ చేస్తాను అనమాట బయట, రేపు షూట్కి రెడీగా ఉండేలాగా. అండ్ మార్నింగ్ 12కి మేకప్ ఆర్టిస్ట్ వస్తే 12 to 2 o'clock వరకు నేను రెడీ అయిపోతాను. 2కి ఫోటోగ్రఫర్ వస్తారు. అప్పటి నుంచి ఒక 2-3 hours షూట్ అనమాట ఇంట్లోనే. సో అదంతా అరేంజ్ చేస్తాం ఇప్పుడు. కొంచెం డిఐవై కూడా చేస్తాను. ఇంట్లో కొన్ని డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి, దాంతో సెట్ చేస్తాను. అండ్ మేకప్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ ఒకళ్ళు కన్ఫర్మ్ అయ్యారనమాట. కానీ సడన్గా వాళ్ళకి కుదరక రావట్లేదు. సో ఇంకో వాళ్ళని అరేంజ్ చేస్తున్నాను. సో మేబీ అరేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. లేకపోతే ఇంకా నేను జస్ట్ నాకు వచ్చినంత వరకు మేకప్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఈ షూట్ నేను లాస్ట్ వీకే ప్లాన్ చేశాను అనమాట. బట్ డెకోర్ అవన్నీ కొన్ని అరేంజ్ అవ్వకపోవడం వల్ల ఈ వీక్కి మళ్ళీ పోస్ట్పోన్ అయింది. నేనైతే ఈసారి ఫిక్స్ అయిపోయా, పక్కా అయితే షూట్ చేయాలి, క్యాన్సిల్ అయితే అవ్వకూడదని చెప్పి. ఐఎమ్ హోపింగ్ పిక్చర్స్ విల్ బీ గుడ్. జస్ట్ ఇప్పుడే మేకప్ ఆర్టిస్ట్ కూడా ఫైనల్ అయిపోయారనమాట. నా ఫ్రెండ్ మధు అని తనకు తెలిసిన వాళ్ళనమాట. తన ద్వారా కాంటాక్ట్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళకి కొలాబరేషన్స్ అయితే ఓకే అంట. సో ఇంకా రేపు మార్నింగ్ టైంకి వచ్చేస్తా అన్నారు. ఐ హోప్ రేపు నా లుక్ చాలా బాగుంటుందని చెప్పి. ఇంకా నా హాఫ్ శారీ జ్యువెలరీ అంతా మీకు చూపిస్తాను పదండి. నా రూమ్ అయితే ఇప్పుడు చాలా మెస్సీగా ఉంది రేపు షూట్ కాబట్టి. సో ప్లీజ్ ఇగ్నోర్. ఇదైతే రేపు వేసుకునే హాఫ్ శారీ అనమాట. నారాయణపేట్ది. ఇక్కడ మెటీరియల్ తీసుకొని నేను స్టిచ్ చేయించుకున్నా తెలిసిన బొటిక్లో. అండ్ ఇది దానిపైన చున్నీ అనమాట, డార్క్ బ్లూ కలర్. దానికి కొంచెం కాంట్రాస్ట్ అయ్యేలాగా. అండ్ సింపుల్గా ఉంటుంది అనమాట, ఎక్కువ హెవీగా ఉండకుండా. అండ్ ఇదేమో క్యాన్ క్యాన్ అనమాట. ఈ హాఫ్ శారీ లోపల క్యాన్ క్యాన్ అయితే రాదనమాట, ఫ్లాట్గా ఉంటుంది. సో నేను ఒక స్కర్ట్ చేయించుకున్నాను అనమాట. సో ఈ క్యాన్ క్యాన్ లోపల వేసుకుంటే కొంచెం వాల్యూమ్ వస్తుంది అనమాట. గైస్ వెయిట్ ఫర్ ద బెస్ట్ పార్ట్. ఇది జ్యువెలరీ. ఇది బ్యాంగిల్స్. ఇవి ఇంకో సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. అండ్ ఇది చోకర్ అనమాట. ఇది మళ్ళీ జుంకా. ఇది హారం దాని కింద. అండ్ ఇది చంపస్వరాలు. అండ్ ఇదేమో మాంగ్టీకా, పాపడ్ బిళ్ళ. అండ్ ఇది వడ్డానం అనమాట. ఇదంతా నేను ఇంకా ఓపెన్ చేయాల, రేపు డైరెక్ట్ షూట్కి వేసుకుందామని చెప్పి. నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట. వాళ్ళు చాలా ఆప్షన్స్ పంపించారు, పిక్చర్స్. నేను దాంట్లో ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నా లుక్లో మెయిన్ హైలైట్ జ్యువెలరీ అనుకుంటున్నాను. సో ఇంకా రేపు నా అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ చూపించేసా కదా. ఇప్పుడు డెకోర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇందాక నుంచి చేద్దాం అనుకుంటున్నా, బద్దకిస్తున్నా. సో లెట్స్ గో. సో గైస్ ఇక్కడ ప్లాన్ చేశాను అనమాట షూట్. హాల్ చాలా పెద్దది కాబట్టి ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేస్తుంది, కింద ఇంకో ఫ్లోర్ డ్రాప్ కూడా వస్తుంది అనమాట. ఈ సోఫా అదంతా అటు జరిపేసేసి ఇవన్నీ తీసేసి ఇప్పుడైతే నేను అరేంజ్ చేస్తానన్నమాట. రెంటల్స్ స్టోర్ అనమాట, వారాయ్ స్టోర్స్. ఇంకా మెటర్నిటీ షూట్స్ అన్నిటికీ అన్ని ఒకేషన్స్కి వీళ్ళ దగ్గర బ్యాక్ డ్రాప్స్ దొరుకుతాయంట. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో యా, ఇది పైన కింద బ్యాక్ డ్రాప్ ఇది.
అండ్ పైన హ్యాంగ్ చేసేది ఇదనమాట. అండ్ దానికి స్టాండ్స్ ఈ 2. అండ్ మిగతావన్నీ నా దగ్గర ఉన్న వాటితో అరేంజ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే హాల్లో ఉన్నవన్నీ జరిపేద్దాము. ఈ చైర్స్ అవన్నీ అటు పక్కన పెట్టేస్తా. ఈ సోఫాస్ అయితే ఆ మూలకు జరిపేస్తున్నాను మొత్తం. అంటే ఇక్కడ ఉంటే కొంచెం స్పేస్ ఆక్యుపై అయిపోతుంది మొత్తం. అండ్ ఈ లెగ్ మసాజర్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇదంతా కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోతుంది. కిందంతా క్లియర్ చేసేసాను అనమాట. ఇప్పుడు చాలా స్పేస్ వచ్చింది. ఇప్పుడైతే ఆ 2 స్టాండ్స్ పెట్టేసేసి అక్కడ బ్యాక్ డ్రాప్ వేయాలి. గాయ్స్ ఇది చాలా బరువు ఉంది. నేను ఎప్పుడు ఈ స్టాండ్స్ అరేంజ్ చేయలేదు, సో ఐ హ్యావ్ నో ఐడియా. ట్రై చేద్దాం. మమ్మీ హెల్ప్ కూడా తీసుకుంటా. యా ఓకే, దిస్ ఇస్ 1. లాక్ అయి ఉన్నాయి. 1 లాక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇంకోటి కూడా ఉంది. సో ఇవి 3 లాక్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇది ఇలా ఓపెన్ చేస్తే అవి ఎక్స్టెండ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్. ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ పెట్టేద్దాం. సో మధ్యలో కూడా ఇలాగా ఎక్స్టెండ్ చేయొద్దు. ఇది కూడా సేమ్ అలానే ఎక్స్టెండ్ చేసేద్దాం. సో దీనికన్నా ముందు బ్యాక్ డ్రాప్ అయితే పెట్టాలి. 3 రాడ్స్ ఇచ్చారు. సో లెట్స్ ఫిగర్ అవుట్ హౌ టు డూ దిస్. బ్యాక్ డ్రాప్స్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఇంకా ఫ్లోర్ పైన వేసేది లాస్ట్లో వేద్దాం. ఇది ఫ్లోర్ పైన వేసేది అనమాట. యాక్చువల్లీ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది. చాలా సాఫ్ట్ ఉంది. ఇది మొత్తం ముగ్గు డిజైన్ అనమాట. చాలా బాగుంది. ఇంకొకటి, ఓ మై గాడ్ చాలా పెద్దగా ఉంది. అండ్ వీళ్ళు క్లిప్స్ కూడా ఇచ్చారు. ఇవి క్లిప్స్ అనమాట, హ్యాంగ్ చేయడానికి, అంటే వాటిని పెట్టడానికి. దానిపైన టోటల్ 3 క్లిప్స్ ఇచ్చారు. ఈ బొమ్మ తీసేస్తే ఇది ఓపెన్ చేద్దాం. ఓ మై గాడ్, వాళ్ళు కొన్ని డిజైన్స్ పంపించారనమాట. దాంట్లో నేను ఇది ఫైనల్ చేశాను. అవైలబుల్ ఉన్నది. కొంచెం దగ్గరగా పెట్టాలి. ఇంకా 3 ఇచ్చారు. ఇలా పెట్టాలి, అట్లా వేయాలి. ఆ 3 సరిపోతలే, అది మొత్తం అది కట్టన జరుపు. వావ్, ఓహో నైస్. ఇది ఇప్పుడే అరేంజ్ అయిపోయింది. వావ్ నైస్, బాగుంది కదా. అంటే మన దగ్గర ఉన్నాయి కదా పూలు, అవి కూడా ఇలా సెట్ చేయొచ్చు. డన్ గైస్, కింద వేసేద్దాం ఇప్పుడు. ఈ స్టడీ టేబుల్ని ఈ లెఫ్ట్లో ఇలా పెట్టేసేసి, అంటే కూర్చొని పోజెస్ దిగేలాగా, దానిపైన దీనికి సూట్ అయ్యిద్ది కదా, ఇలా ఇలా పెట్టేసి బాగుందిగా. ఇప్పుడు దీనిపైన ఇవి ఇలా పెట్టేసి, అదే కావాలంటే ఈ దీని లోపల ఫ్లవర్స్ వేసి ఇంకా రోజెస్ అన్నీ ఇలా పరిచేస్తారు. ఇంకేమైనా యాడ్ చేయొచ్చా? ఇంకా ప్రస్తుతానికి చాలే. లైట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇలా ఫోటోగ్రాఫర్ వాళ్ళు తెస్తారు కదా లైట్స్. చూడు అలా అలా సర్కిల్గా 3 వేస్తే సెంటర్లో బాగుంటుంది. అదిగో ఈ రౌండ్ ఉంది కదా, దానికి వేసి అంత లెంత్ రాదు, వచ్చింది. కాకపోతే అదేదో అమ్మయ్య చాలే. ఇది ఇలా క్రాస్కి ఇలా పెట్టేసి, అమ్మా ఇప్పుడే అంతా అరేంజ్ చేసేసాం గైస్. ఇది స్టడీ టేబుల్ అనమాట. దానిపైన చున్నీ వేసి ఇంకా గ్లాసెస్ పెట్టాం. ఆ స్టాండ్ కొంచెం ప్రాబ్లం ఉంది, క్రాస్ వచ్చింది, బట్ దాన్ని ఎలాగోలా అరేంజ్ చేసాం. ఇవేమో మా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ అనమాట, అవి పైన వేసాం అనమాట. ఇది కింద ఫ్లోర్ డ్రాప్. దీనిలో రేపు వాటర్ పోసి ఫ్లవర్స్ పెడతాం. అండ్ అవి ఇంట్లో ఉన్న ఫ్లవర్స్. టోటల్గా సెటప్ ఇది. ఇంకా చూడాలి రేపు ఫొటోస్ ఎలా వస్తాయి. ట్వింకో ట్వింకో.
ఇప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు చాలా ఆప్షన్స్ పంపించారు. దాంట్లో అవైలబుల్ ఉన్నవి ఇది బాగుంది అనిపించింది అన్నిటికన్నా అవుట్ఫిట్ పైన. సో ఇది చూస్ చేసుకున్నా. ఫైనల్గా డెకార్ ఇప్పుడే అయిపోయింది. ఫుల్ అలసిపోయాను నేనైతే. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సింపుల్గా నీట్గా ఉంది మొత్తం. నా అవుట్ఫిట్కి సెట్ అయ్యేలాగా. నేను ఎక్కువ హడావిడిగా ఎక్కువ డెకార్ కూడా అనుకోలేదు. జస్ట్ సింపుల్ అనుకున్న అలాగే సెట్ అయిపోయింది. వాళ్ళు యాక్చువల్లీ స్టూడియోలో కూడా పెట్టి చూపించారు నాకు ఇలా ఇలా అని. నేను ఇంకా సరిపోతుందా లేదా అనుకున్నా. స్టాండ్స్ ఫస్ట్ యాక్చువల్లీ అవైలబుల్ లేవన్నారు. ఆ తర్వాత మళ్ళీ స్టాండ్స్ కూడా పంపించారు. అసలు స్టాండ్స్ లేకపోతే చాలా కష్టమయ్యేది పెట్టడం. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో యా ఇంతే ప్రస్తుతానికి డెకార్ అయితే. మార్నింగ్ ఫ్లవర్స్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఫ్లవర్స్ యాడ్ చేస్తాం. అప్పుడు కూడా ఇంకా ఫైనల్ మొత్తం చూపిస్తాం మీకు. అండ్ రోజ్ పెటల్స్ తీసుకున్నాం అనమాట. అదంతా కిందంతా వేసేస్తాను అనమాట. కొంచెం మంచి లుక్ వస్తుంది. కూర్చొని కూడా దిగచ్చు పిక్చర్స్. అండ్ నేను ఒక ఫ్లవర్ కూడా పట్టుకొని ఎలా పిక్చర్స్ దిగుదామా అని చూస్తున్నా. సో మోస్ట్లీ అంతే, ఇంకేం ఎక్కువ యాడ్ చేయను. సింపుల్గా ఉండాలి కాబట్టి. అండ్ రేపు మేకప్ ఆర్టిస్ట్ వచ్చాక నేను రెడీ అవ్వడం, జ్యువెలరీ అంతా మీకు చూపిస్తాను. హాఫ్ శారీ ఫోటోషూట్ అవుతున్నప్పుడు అంతా బీటీఎస్ కూడా మీకు మొత్తం చూపిస్తాను అనమాట. సో స్టే ట్యూన్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. See you guys tomorrow. Bye. Good night. హలో అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇందాకే లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయాను అనమాట. నైట్ డెకార్ చేసాం కదా, దానికి ఇంకా కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేయాలి. అండ్ నేను మిర్రర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా లాంగ్ లెంత్ మిర్రర్ ఉంది, అది యాడ్ చేస్తే పిక్చర్స్ వీడియోస్కి బాగుంటుందని చెప్పి. సో అది కూడా యాడ్ చేయాలి ఇప్పుడు. ఆ తర్వాత రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తా. నాకైతే ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ వస్తున్నారన్నమాట. ఓన్లీ మేకప్ చేస్తారు. హెయిర్ అయితే నేనే చేసుకోవాలి. నేను ఇంకా మమ్మీ సింపుల్ బ్రైడ్ వేసేసి దానికి నేను కర్ల్స్ నేను పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సో యా, సో పదండి ఫస్ట్ అయితే ఆ ఫ్లవర్స్ అన్ని సెటప్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే వాటర్ పోసేసుకున్నాను. ఇంకో దాంట్లో కూడా వాటర్ పోసేసుకొని ఫ్లవర్స్ వేసుకున్నాను. సో గైస్ నేనైతే కొన్ని ఫ్లవర్స్ తీసేసుకున్నా. కొంచెం తెంపి పెట్టాలి. అండ్ రెడ్ ఫ్లవర్స్ ఏమో కిందంతా అలా వేసేస్తాను. కొంచెం టైం పట్టేలా ఉంది. ఓవర్ ఇట్లా మొత్తం వేసేస్తే బెటర్ ఏమో తుంపేసి. దిస్ ఇస్ బెటర్. అప్పుడు దీనిపైన కొన్ని ఫ్లవర్స్ వేస్తాం. రెడ్ ఫ్లవర్స్ కూడా కొన్ని వేసేద్దాం. రెడ్ ఫ్లవర్స్ వేయగానే చాలా బాగుంది. దీంట్లో వైట్, ఎల్లో, రెడ్ పెట్టాం. పర్పుల్ కూడా ఉన్నాయి. పర్పుల్ పెడదాం. వావ్ చాలా బాగుంది. ఈ ఫ్లవర్ ఉంచుతా. పెట్టేసాం గైస్. మిర్రర్ ఏమో ఇక్కడ పెడుతున్నా. నేను ఫస్ట్ క్లీన్ చేసేస్తా. ఇది ఇటువైపు పెడదామా? ఇటే బాగుంది అటు కన్నా. సో జరిపేసాం. మళ్ళీ ఇది పట్టుకొని ఫోటో దిగుతా. మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. ఫైనల్ అవుట్పుట్. సో గైస్ ఫైనల్లీ డెకార్ అంతా రెడీ అయిపోయింది. ఇది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు నేనైతే ఇంకా రెడీ అయిపోతాను. ఇప్పుడు టైం 12 అవుతుంది. నేను ఇంకా హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోవాలి. మేకప్ ఆర్టిస్ట్ వస్తారనమాట. తర్వాత హెయిర్ కూడా చేయాలి. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. చాలా కష్టపడ్డాం అసలు ఇది చేయడానికి. చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది డెకార్ అయితే. సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. లెట్స్ గెట్ రెడీ ఫస్ట్. గాయ్స్ నేను ఇప్పుడే రెడీ అయిపోయాను. హాఫ్ సారీ వేసేసుకున్నాను. ఇదేమో సెపరేట్గా చున్నీ తీసుకొని దీనికి ఇలా వేయించామన్నమాట బార్డర్. ఈ రెండు ఇంకా నియర్ బై బొటీక్లో స్టిచ్ చేయించుకున్నాం. లెహెంగా అండ్ బ్లౌజ్ నారాయణ పేరుది. నాకైతే చాలా నచ్చింది. సింపుల్గా ఉంది. మేకప్ ఆర్టిస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారనమాట. నేను ఇప్పుడు హెయిర్ చేసేసుకుంటాను. ఎందుకంటే హెయిర్ వాళ్ళు చేయరు. వాళ్ళు వచ్చేసాక ఇంకా మేకప్ వేసేసుకొని ఫైనల్గా జ్యువెలరీ పెట్టేసుకుంటా. ఫోటోగ్రాఫర్ ఏమో 3 o'clock వచ్చేస్తారు. ఆ టైం కల్లా నేను రెడీ అయిపోతాను అనమాట. సో ఫస్ట్ అయితే హెయిర్ చేసేసుకుందాం పదండి. సింపుల్గా ఇలా బ్రైడ్ వేసేసుకొని వెనకాలేమో కర్ల్స్ పెట్టేసుకుంటాను అనమాట. ఇట్లా వేసి ఇది వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్లో ఉంటుంది కదా, అది వేసి క్లిప్స్ 20 ఇలా 2 కర్ల్స్. ఇప్పుడు వెనకాల ఫ్లవర్స్ పెట్టుకుంటా. రెడ్ పర్పుల్ రెండు పెడుతున్నావా?
ది కలర్ అర్బన్ యోగ్ మేక్ మీ బోల్డ్ అనమాట. 2200 పడింది. హీట్ 200 డిగ్రీస్లో పెడుతున్నా. ఇది లెఫ్ట్ కలర్, ఇది రైట్కి. ఇది బీ బ్లంట్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే 300 ml. ఇది 550 ఎంతో పడింది. నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఫేస్కి ఆపోజిట్ ఇటువైపు ఇది రావాలి, అటువైపు ఏమో ఓపెన్ ఉండాలి. అండ్ ఒక హెయిర్ స్టాండ్లో తీసుకొని ఇలా పెట్టేసేసి అది కాసేపటికి బీప్ సౌండ్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఆపేయాలి. అంతే, ఒక్కొక్క హెయిర్ స్టాండ్ అలా ఆటో వ్యాప్ చేసేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి రైట్. ఓకేనా? గైస్, మేకప్ ఆర్టిస్ట్ ఇస్ హియర్. షీ శ్రవణ్య. Close your eyes. Okay. I first eye చేసి తర్వాత I'll do the face. Freelancing on Insta. 5 years నుంచి అన్నాను. లెన్స్ ఏం పెట్టారు కదా? లెన్స్ అయితే చాలా డ్రామాటిక్ అయిపోతుంది. అది ఓన్లీ బ్రైడ్కే సెట్ అవుతుంది. బ్రైడ్స్కి కూడా ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ఓన్లీ పెడతాము. లేదు అంటే ఐ డోంట్. అసలు పెడితే మొత్తం నా ఫేస్ లుక్ మారిపోతుంది. అందుకే అసలు ఇది యాక్చువల్లీ సెకండ్ టైం అనుకుంటా నేను మేకప్ వేసుకోవడం నా లైఫ్లో. దిస్ ఫీల్డ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. You have to travel, you have to stand, you have to work for hours. Everything is like, you know, too much stuff. కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. అది ఐలైనర్ ఇంకా కాజల్ అస్సలు సెట్ అవ్వదు నాకు. I don't. అంటే నేను ట్రై చేసా, బట్ నాకు ఫేస్కి ఏమో సెట్ అవ్వలేదు. ఓకే. డార్క్ ఏరియాస్ లో ఆ ఉన్న డార్క్ ఏరియాని కవర్ చేయడానికి మన స్కిన్ కన్నా డార్క్ కలర్ వేసుకుని కన్సిల్ చేసి ఫౌండేషన్ పెడితే ఇట్ ఇస్ ఆల్ గుడ్. దాని ఇంకా యు డోంట్. ఐమ్ గివింగ్ యూ కోరల్. ఓకే. అది బాగుంది యాక్చువల్లీ, న్యాచురల్. నో మేకప్ లుక్ అడిగిన బ్రైడ్స్ కి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. కన్సీలర్ కొన్ని డేస్ వాడతా కానీ ఇంకా అలాగే ఉంచేస్తా. అప్పుడప్పుడు అది కూడా వేసుకోను. జస్ట్ బ్లష్, లిప్స్టిక్ అంతే. ఫస్ట్లో లిప్స్టిక్ డార్క్ షేడ్స్ నచ్చేవి, న్యూడ్ అలా. ట్రెండ్ మారిపోయింది కదా. యాక్చువల్లీ మేకప్ వేసుకుంటే కొంచెం సెట్ అవ్వడానికి ఎక్కువ టైం కావాలి కదా. హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా కనిపిస్తుంది. ఎలాగో జ్యువెలరీ అంతా పెట్టుకొని ఆ టైంలో సెట్ అయిపోతుంది ఫోటోగ్రాఫర్ వచ్చేట. నేను లిప్ గ్లాస్ యాడ్ చేసినప్పుడు అలాగే డ్రై కాదు, ఆయిలీ కాదు, నార్మల్ స్కిన్. నార్మల్ అయినా పర్లేదు. ఇఫ్ ఇట్ ఇస్ ఆయిలీ కాంబినేషన్ మీకు డ్యూయి మేకప్ కూడా అసలు వర్కౌట్ అవ్వదు. అదే లిప్ ఆయిల్. ఓకే. ఐ డూ బ్రౌన్. ఓకే, బ్రౌన్. బ్లాక్ అస్సలు ఐ డోంట్ యూస్. ఐ యూజ్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ గ్రూమ్, బికాస్ బ్లాక్ చాలా డ్రామాటిక్ అయిపోతుంది. అదే ట్రెడిషనల్ అంటే యూ హ్యావ్ టు పుట్ కాజల్. ఐ స్పాట్ చాలా డిఫికల్ట్. కాజల్ పెడితే నా మొహం కొత్తగా ఉంది. యూ లుకింగ్ గుడ్. బ్లూ కలర్ బొట్టు అండ్ కుంకుమ. That would be fine. This size or this size? This size. Okay. Face anta padindi kada. The final makeup look. హెయిర్ స్టైల్ కొంచెం చేంజ్ చేసాము, ఇప్పుడు ఇంకా బాగా సెట్ అయింది. ఇప్పుడైతే జ్యువెలరీ పెట్టేసుకున్నాం. అయితే చోకర్, మిక్సింగ్ పెట్టుకోవాలి. చంపస్వరాలు అరేంజ్ చేయాలి. వచ్చేసింది. లాంగ్ హారం.
బ్యాంగిల్స్ మార్చేసి ఓన్లీ 1 వేసుకున్నా, 2 హెవీగా ఉందని. నెక్స్ట్ పాపిడి బిళ్ళ, నెక్స్ట్ వడ్డానం. వడ్డానం అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా బుట్టలును చంపస్వరాలు పెట్టుకోండి. బుట్టలు అండ్ చంపస్వరాలు. ఫస్ట్ ఈ వడ్డానం ఏమో లూజ్ అయిపోయింది గైస్. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. అండ్ మేకప్ అయితే నేను థర్డ్ టైం అనుకుంటే వేసుకోవడం సెట్ అయిందని అనుకుంటున్నాను. కొంచెంసేపు అయితే ఇంకా కొంచెం సెట్ అవుతుంది. ఇంతకుముందు వేసుకున్నది ఎప్పుడూ వేసుకుంటాను అనమాట అన్ని అవుట్ఫిట్స్ మీదకి. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని హెయిర్ స్టైల్ అయితే మార్చేసాము. అండ్ జ్యువెలరీ కూడా బాగా సెట్ అయిపోయింది. ఓన్లీ వడ్డానం కొంచెం లూజ్ అయింది, బట్ అడ్జస్ట్ చేసేసాము ఎలాగోలాగా. ఫస్ట్ అయితే ఇక్కడ బొట్టు పెట్టుకున్నాను కానీ అంత సెట్ అవ్వాలి అనిపించింది. అండ్ ఎప్పుడు స్టోన్ స్టిక్కరే పెట్టుకుంటా. ఇప్పుడైతే నేను కొంచెం కలర్ది మార్చేసాను, కొంచెం కొత్తగా ఉంది. బికాస్ కాజల్ అయితే నేను అసలు ఎప్పుడు వేసుకోను, కానీ ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. చూద్దాం ఎలా వస్తాయి పిక్చర్స్. ఫోటోగ్రఫర్ కూడా వచ్చేసారు అనమాట, బయట వెయిట్ చేస్తున్నారు. నేను మీకు డీటెయిల్స్ అంతా అయితే చూపిస్తాను. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, బయట పిక్చర్స్ దిగేద్దాం. లెట్స్ గో గైస్. ఫోటోగ్రఫర్స్ వచ్చేసారు, అంతా సెటప్ చేస్తున్నారు. చాలేమో, నేను కొన్ని ఏమైనా పట్టుకొని దిగడానికి పెట్టుకుంటా. మధు పాటిల్ ఫోటోగ్రఫీ పేజ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా. ఫస్ట్ వీడియోసా ఫొటోసా? ఫస్ట్ ఫొటోసా? ఫోటోస్ ఇదా? అండ్ స్పేస్ సోఫా సరిపోయిందా? మళ్ళీ వెనక్కి అడ్జస్ట్మెంట్ చేస్తా. క్లోజ్ పిక్చర్స్ అలా కంప్లీట్గా నేను కింద దానిపైన ఓకేనా? ఇంకా కూర్చుంది డిఫరెంట్ ఫోన్. రెడీ? నైస్. లెన్స్ చేంజ్ చేస్తున్నాను ఇప్పుడే. లెన్స్ పెట్టి ఈ మిర్రర్ ఇటు పెట్టి ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా దిగుతాం. ఇప్పటి వరకు దిగినవి డైరెక్ట్ పెడితే ఒక ఫోటో కూడా దిగకుండా మేడం. డైరెక్ట్ లైక్ ఈ అంబర్ లేకుండా చాలా బాగుంది. ఒక్క ఫోటో కూడా దిగారు. చాలా హీట్ మేడం. మొత్తం ఫుల్ షాట్స్. బ్యాక్గ్రౌండ్ లైట్గా కావాలి, మిర్రర్ రాదు. టర్న్ కూడా అవుతుంది, ట్వెల్వ్ కూడా అవుతా. ఓకే. 1 2 3 స్టార్ట్. వావ్. ఇటు నుంచి చేస్తే ఓకే. ఇటైతే వెనకాల ఒకటే వస్తుంది. లైటింగ్ మరి కరెక్ట్గా ఉంటుంది. అసలు మీ ఫేస్ మీద పడుతుంది చూసారా? యా అది ఇక్కడ పెట్టు. ఇదే మేడం. ఓకే సెట్ చేసి నైస్. వేరే వన్ మోర్ ఉన్నాను క్లోజ్. Start. చాలా చాలా బాగా వచ్చే పిక్చర్స్ మీకు నేను పోస్ట్ చేస్తాను అని. My name is Madhu Patel. And 10 to 12 years photography experience. ఓకే.
అంటే ఫోటో ఏం ఈవెంట్స్ ఉన్నా మీరు ముందు రోజు చెప్తే ఆల్ ఈవెంట్స్ మ్యామ్. యా ఓకే. ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు కదా. యా ఇన్స్టాగ్రామ్ త్రూ అప్రోచ్ యా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడే షూట్ అంతా అయిపోయింది, ప్యాకప్. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నాకైతే పిక్చర్స్ చాలా చాలా నచ్చాయి. నేను కొన్ని చూపించినట్టున్నా కదా వీడియోలో, అవి మొత్తం వచ్చాక వాళ్ళు పంపిస్తారు, అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను పోస్ట్ చేస్తా. అండ్ 2 రీల్స్ వస్తాయి అనుకుంటా, అన్ని వీడియోస్ దిగాను. నాకైతే అవుట్పుట్ చాలా నచ్చింది. అండ్ యాక్చువల్లీ మేకప్ సెట్ అవ్వదేమో అనుకున్నా, ఓకే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా నుంచి ఇంకా ఎవ్రీ వీక్ ఇలా షూట్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక్క వీకే నాకు అయిపోయింది నా సీన్. మొత్తం మెస్సీ మెస్సీ అయిపోయింది, ఫ్లోర్ అంతా ఫుల్ ఫ్లవర్స్. ఇప్పుడంతా సర్దాలి. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ కూడా అసలు చాలా బాగా సెట్ అయింది. పిక్చర్స్లో అయితే చాలా బాగా వచ్చింది. ఇది వారాయ్ రెంటల్స్ నుంచి తీసుకున్నాను. మీరు కూడా ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. నేను వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అన్ని పేజెస్వి. అండ్ మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి నార్మల్ బ్రైడ్కి అయితే పెళ్ళికలు అయితే 15,000 to 20,000 ఛార్జ్ చేస్తారంట. అండ్ నార్మల్గా ఏమన్నా ఈవెంట్స్కి సింపుల్ మేకప్ అలా అంటే 7,000 to 8,000. తన పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నాకు యాక్చువల్లీ న్యాచురల్గా నా ఫేస్ నాకు కనిపించాలని చెప్పాను, సో అలానే చేశారు. బట్ నాకు కాజల్ వేసేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది ఫేస్, బట్ నైస్, ఐ లైక్ దట్. అండ్ జ్యువెలరీకి వచ్చేసి ఇది సాయి దుల్హన్ ఫ్యాషన్ జ్యువెలరీ షాప్ అనమాట, సికింద్రాబాద్లో. ఆ స్టోర్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తా. అసలు జ్యువెలరీ ఇవి కాకుండా చాలా వాళ్ళు పంపించారనమాట ఆప్షన్స్, దాంట్లో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి అసలు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ప్లీజ్ మీరైతే మస్ట్ విజిట్ చేయాలి అది. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఈ లుక్కి రింగ్ ఒకటిను ముక్కుబుడికి ఒకటి మర్చిపోయా, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ నేను మళ్ళీ వినాయక చవితికి ఒక షూట్ ప్లాన్ చేస్తున్నాను, సేమ్ ఇలానే హాఫ్ సారీ, బట్ అది నాకు తెలిసి బయట అవుట్డోర్ ఉంటుంది, అప్పుడు ప్రాపర్గా అన్ని జ్యువెలరీ వేసుకుంటాను. ఇంకా obsessed with this look. So guys, that's it for the video. I hope you guys enjoyed this vlog. చాలా చాలా కష్టపడ్డాం ఈ షూట్ కోసం. అయితే మంచి పిక్చర్స్ రావడానికి వెనుక ఇంత కష్టం ఉంటుంది అనమాట. అమ్మా చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. పిక్చర్స్ రాగానే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తాను. Also don't forget to like and share this video and subscribe to my YouTube channel. See you guys in another video. Bye. Take care.